అవైలబిలిటీ టు గాడ్. దేవునికి ఎప్పుడు కూడా అందుబాటులో సమీపంలో ఉండే వ్యక్తి. ఒక మంచి పాస్టర్ గారు ఈ విధంగా ఒక మంచి మాట చెప్పాడు, ₹1,00,00,000 మాట, 100 కోట్ల మాట. ఏంటంటే, గాడ్ డజంట్ నీడ్ అవర్ ఎబిలిటీ బట్ హీ నీడ్స్ అవర్ అవైలబిలిటీ అన్నాడు. దేవునికి మన శక్తి సామర్థ్యాలతో పని లేదు. దేవుడికి మన తలాంతులతో ఆయనకి పని లేదు. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే, మన నుండి మనం ఆయనకి అందుబాటులో ఉన్నామా, చేతి కింద ఉన్నామా, ఆయనకి సమీపంగా ఉన్నామా, ఆయన పిలిస్తే పలికే మనస్సుతో ఉన్నామా, ఇది మనకు దేవుడికి కావాల్సింది అంతే. గాడ్ డజంట్ నీడ్ అవర్ అబిలిటీ బట్ హీ నీడ్స్ అవర్ అవైలబిలిటీ. దేవుడికి మన శక్తి సామర్థ్యాలతో పని లేదు. ఇశ్రాయేలీయులను చూసి ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను, మేము అబ్రహాము సంతానము అని విరవీగుతున్నారేంట్రా? దేవుడికి జనాంగం కావాలంటే అబ్రహాము నుండే తీసుకొస్తాడు దేవుడు. ఈ రాళ్ల నుండి సంతానం తీసుకురగలడు. ఈ రాళ్ల నుండి ఆయన స్తుతిని పొందగలడు. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి ఒక జనాంగం కావాలి కాబట్టి అబ్రహామును ఎన్నుకున్నాడు. అదే సందర్భంలో అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం ఎన్ని తలాంతులతో ఉన్నా దేవునికి అవసరం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని కాకుండా ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. బలవంతులైన వారు ఉండగా బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకని? జ్ఞానం కలిగిన వారిని అందరూ ఎన్నుకుంటారు, దానిలో గొప్పదనం ఏముంది? బలము కలిగిన వారిని అందరూ ఎన్నుకుంటారు, దానిలో గొప్పదనం ఏముంది? ఎన్నికైన వారిని, మంచి పదవుల్లో ఉన్న వారిని, బహు గొప్ప వారిని అందరూ ఎన్నుకుంటారు, దాంట్లో గొప్పదనం ఏముంది? కానీ మన దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? జ్ఞానము లేని వారిని, ఎన్నిక లేని వారిని, బలము లేని వారిని, నీచులను, పెంట కుప్పల మీద పారవేయబడిన వారిని దేవుడు ఎన్నుకుని, అన్న సమూయేలు తల్లి గారు ఒక విజ్ఞాపన ప్రార్థన చేసింది. ఒక మంచి పాటలాగా ఉండిద్ది నాకు. ఏంటో తెలుసా? పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు ఆయన. ఆయన నేల నుండి దీనులను, దరిద్రులను నిలబెట్టి లేపి హెచ్చించి రాజులకు సమానంగా కూర్చోబెట్టే గొప్ప దేవుడు ఆయన. అవైలబిలిటీ అనేది ముఖ్యం దేవునికి. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. ఆ బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. దేవుడు ప్రతిసారి మాట్లాడటలేదు. దేవుని వాక్కు తరచుగా తటస్థించుటలేదు. ఎందుకంటే దేవుడు ఎందుకని పిలవట్లేదు? ఎందుకంటే పిలిస్తే పలికేవాడు లేడు, బోధిస్తే వినేవాడు లేడు. పిలిస్తే పలికేవాడు లేనప్పుడు ఎన్నిసార్లు పిలిచినా ఉపయోగం ఉంది. అయితే సమూయేలు ఉన్నాడు, దేవునికి అందుబాటులో ఉన్నాడు. హి వాస్ అవైలబుల్. ఏ టైం అయినా, ఏ పరిస్థితులైనా సరే దేవునికి అందుబాటులో ఉన్నాడు. అందుకనే సమూయేలుని పిలిచాడు, సమూయేలు అని. మొదటిసారి పిలిచినప్పుడు సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడంటే, చిత్తమండి, పిలిచారు కదా, నేను వచ్చాను, ఏంటి పని? ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలేదే అన్నాడు. వెళ్ళి పడుకుంటే రెండోసారి మాట వినపడింది, సమూయేలు అని. రెండోసారి వెళ్ళాడు. చిత్తమండి, పిలిచారు కదా, నేను వచ్చాను, ఏంటి పని? ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ద హార్ట్ ఆఫ్ సర్వెంట్ వుడ్, పరిచర్య చేసే మనస్సు. ఈ ముసలోడు తిని తొంగోక పదే సార్లు పిలుచుంటాను అనుకోలేదు పాపం. రెండోసారి కూడా వెళ్ళాడు. చిత్తమండి, పిలిచారు కదా, నేను పిలవలేదే, వెళ్ళి పడుకో. మూడోసారిగా వినపడింది అదే మాట, సమూయేలు. వెళ్ళి, అయ్యా పిలిచారు కదా, నేను వచ్చాను, ఏంటి? ఏమన్నా తీసుకురావాలా? ఏమన్నా కావాలా? మూడోసారికి ఏలీ అర్థమైంది. ఏలీకి ఏమర్థమైందంటే దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు అని. ఈసారి అన్నాడు,
సమూయేలు, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో. ఈసారి ఎవరన్నా పిలిస్తే నువ్వు ఏమనాలో తెలుసా? ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మను, ఆజ్ఞేయమను, నీతో మాట్లాడతాడు. దేవుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4వసారి సమూయేలుతో మాట్లాడాడు. 3 సార్లు దాటి 4వసారితో మాట్లాడి ఎందుకో తెలుసా? సమూయేలుకి వినే మనసున్న దేవుని మాటలు. విననోడైతే చెప్పి ఉపయోగం ఏముందండి? పిలిస్తే పలకనోడికి ఎన్నిసార్లు పిలిచినా ఉపయోగం ఏముంది? సమూయేలుకి వినే మనసు ఉంది. సమూయేలు ఎప్పుడు దేవుని సముఖంలో దేవుని స్వరం వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు, సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవునికి అందుబాటులో ఉండగలగాలి. అబ్రహామా, అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా